ఏపీలో చంద్రబాబు పాలన క్రైమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు అత్యంత దారుణంగా జరుగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కల్తీ లిక్కర్కే అడ్డు అదుపు లేకుండా పోతోంది. బెల్ట్ షాపులు పేదల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మహిళలు, చిన్నారుల జీవితాలను కామాంధులు అర్ధంతరంగా చినిమేస్తున్నారు. ఏడాదంతా కని విని ఎరుగని దారుణ ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. దేశంలోనే ఏపీ పోలీస్ ర్యాంక్ 36వ స్థానానికి పడిపోయిందంటేనే శాంతి భద్రతలు ఈ ఏడాది ఎంత ప్రమాదకరంగా మారాయో స్పష్టమవుతోంది. 2025వ సంవత్సరం ఏపీలో అరాచకం, నేరాలు రాజ్యమేలాయి. రెడ్ బుక్ పాలనలో రాజకీయ కక్ష సాధింపులే తప్ప ప్రజల మాన ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేకుండా పోయింది. ఏపీలోని 26 జిల్లాల్లో మెజారిటీ జిల్లాల్లో క్రైమ్ రేట్ పెరిగింది. మహిళలపై పెరిగిన నేరాలు, గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యమైతే విచ్చలవిడిగా పెరగడం ఏపీలో శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనంగా నిలిచాయి. కొద్ది రోజుల కిందట కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసుల పనితీరుపై ఓ నివేదికను వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే అట్టడుగున 36వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. బిఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీస్ ఘోరంగా విఫలం చెందారని ఆ నివేదిక తేల్చింది. 100 పాయింట్లలో కేవలం 16.70 పాయింట్లే మన పోలీస్ వ్యవస్థకు వచ్చాయి అంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎంత పతనానికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఐసీటీ అప్లికేషన్స్ అమలు చేయడంలో 0, ఇంటిగ్రేషన్ లో 0, ఆపరేషన్ ఎఫిషియన్సీలో కేవలం 7.93 పాయింట్లు, అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ లో కేవలం 8.77 పాయింట్లు మాత్రమే ఏపీ పోలీస్ శాఖ సాధించింది. దీంతో దేశంలోనే అట్టడుగున 36వ స్థానానికి పడిపోయింది. ఏపీలో ఎంత దారుణంగా గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతున్నాయో సాక్షాత్తు జిల్లా ఎస్పీలు రూపొందించిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి, కల్తీ లిక్కర్, ఇల్లీగల్ లిక్కర్ వంటి మత్తు పదార్థాలు ఎంతలా పెరిగిపోయాయి అంటే కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన నివేదికలో ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలతో తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లాలో క్రైమ్ ఏకంగా 213% గ్రోత్, నెల్లూరులో 121% గ్రోత్ నమోదైంది. కొద్ది రోజుల కిందట గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఎంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారో చూశాం. ఇక జిల్లాల వారీ క్రైమ్ రేటు చూస్తే కోనసీమలో 72%, ఏలూరులో 50%, కర్నూలులో 50%, గుంటూరులో 44%, ప్రకాశంలో 37%, కాకినాడలో 36%, పశ్చిమ గోదావరిలో 36%, విజయనగరంలో 28%, ఎన్టీఆర్ జిల్లాలో 24%, కృష్ణా జిల్లాలో 20%, పల్నాడులో 6.7%, అన్నమయ్యలో 5.9%, తిరుపతి జిల్లాలో 1.3% గ్రోత్ నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇక మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కూటమి పాలనలో ప్రతి జిల్లాలోనూ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు కామన్ అన్నట్లుగా తయారైంది. గత ఏడాది కాలంలోనే 1458 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 5000 మంది మహిళలను వేధించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న జిల్లాలోనే మహిళల మీద 11% నేరాలు పెరిగాయి. ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి నారా లోకేష్ ఉన్న జిల్లాలోనూ మహిళల మీద నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. హోంమంత్రి అనిత ఇన్ఛార్జ్ గా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళల మీద నేరాలు లెక్కకు మించే జరిగాయి. గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి ఇలా ఏ జిల్లా తీసుకున్నా 2025లో దారుణాలకు అంతే లేకుండా పోయింది. మహిళలను ఆపదలో ఉన్న వారిని కాపాడటంలో ఘోరంగా ఏపీ పోలీస్ విఫలమైంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో వెల్లడించారు. ఎవరైనా ఆపదలో పోలీసుల కాల్ సెంటర్ కు కాల్ చేస్తే 25 నిమిషాల వరకు స్పందించడం లేదు. పోలీసుల రెస్పాన్స్ నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు, కానీ ఏపీ యావరేజ్ మాత్రం 25 నిమిషాలు. అంటే రాష్ట్ర ప్రజలు, ఆడబిడ్డలు ఆపదలో ఉంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏపీ పోలీస్ ఒకే ఏడాది 85 అవార్డులు దక్కించుకున్న రికార్డ్ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉంది. కానీ చంద్రబాబు పాలనలో ఈ ఏడాది పోలీసులను పూర్తిగా రెడ్ బుక్ అమలుకు వాడుకోవడంతో అసలైన పోలీసింగ్ ని గాలి కొదిలేశారు. ఫలితంగా పోలీసుల పనితీరులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 36వ ర్యాంకుకి పడిపోయింది.